హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో గెస్ట్ పేపర్ని చూపెట్టబోతున్నా. సో బీడబ్ల్యూ సబ్జెక్ట్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ని ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. 100% పాస్ అయ్యే క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు ఉన్నాయన్నా. రైట్. సో డియర్ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ 1 మార్క్స్ క్వశ్చన్ చూపెట్టబోతున్నా. ఫస్ట్ మీకు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న ఇవి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోరనుకో మీరు 100% పాస్ అయినట్టే. సో 1 నుంచి 8 క్వశ్చన్స్ ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. రైట్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ బి. సో పార్ట్ బి క్వశ్చన్ చూడండి అన్న ఒక్కసారి, ఓకేనా. సో న్యూమరికల్ అడుగుతాడు నాన్న, న్యూమరికల్స్ అడుగుతాడు. న్యూమరికల్స్ నేర్చుకొని వెళ్ళండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్ యూనిట్ చెప్పాను. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవే నేర్చుకోండి, ఓకేనా. రైట్. అండ్ ఇంకా స్క్రోలింగ్ చేస్తాను, స్లోగా స్క్రోలింగ్ చేసుకుంటూ ముందుకెళ్తా చూడండి అన్న. క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ నేర్చుకోండి, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్ చూడండి అన్న, చూడండి ఒకసారి చూడండి. 12th AB, ఓకేనా. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు అన్న, ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకు బీడబ్ల్యూలా. అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ సి అన్న. 5 మార్క్స్ క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ ఉన్నవన్నీ అంటే ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ దిగుతాయి అనమాట, ఓకేనా. ఈ ప్యాటర్న్ తోటే మనకు ఈరోజు క్వశ్చన్స్ కనిపిస్తాయి, ఓకేనా. రైట్. కొంచెం చూడండి అన్న, స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి. రైట్. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇవే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, వీటి సిమిలర్గా వస్తాయి అనమాట, ఓకేనా. సిమిలర్గా క్వశ్చన్ అయితే ఇదే ప్యాటర్న్లో ఉంటుంది, ఓకేనా. రైట్. సో ఇంకా కొన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, యూనిట్ 3 and 4 and 1 and 2 నుంచి చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది యూనిట్ 3 and 4 నుంచి, ఓకేనా. ఇవి కూడా నేర్చుకోండి, ఇవి కూడా చూసుకోండి ఒకసారి, ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 1 మార్క్స్లో ఉన్నాను. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 3 and 4 నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా. ఇవి సో రైట్ అబౌట్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంది, ఓకేనా. ఈ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి, ఓకేనా. రైట్. సో ఇక్కడ చూడండి నాన్న, 7th AB, 8th AB అంటే దీస్ క్వశ్చన్స్ ఆల్సో ఇంపార్టెంట్. యూనిట్ 3 and యూనిట్ 4 నుంచి వచ్చిన లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, యూనిట్ 1 and యూనిట్ 2 నుంచి ఇక్కడ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి నాన్న. ఓమ్స్ లా అంటే ఏంది, కంపేర్ సిరీస్ అండ్ ప్యారల్ సర్క్యూట్ ఎనీ 3 యాక్స్పెక్ట్ అంటే వాటికి డిఫరెన్స్ రాయమంటుండు, ఓకేనా. సో డిఫైన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ మెన్షన్ ఇట్స్ SI యూనిట్స్. డిఫైన్ వర్క్ అంటే ఏంది, ఇది మనకు తెలిసిందన్న. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుంచి బేసిక్ డెఫినేషన్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. అండ్ పార్ట్ బి నుంచి చూడండి, పార్ట్ బి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. 3 మార్క్స్ ఇవి, ఓకేనా. రైట్. అండ్ ఒకవేళ అడిగితే మనకు న్యూమరికల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫస్ట్ యూనిట్ నుంచి 7th AB, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న. సో నేనే ఏదో విధంగా మీకు హెల్ప్ చేస్తూనే ఉన్నా కదా నాన్న. సో ప్లేలిస్ట్లో అయితే వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, సరేనా నాన్న. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, మీరు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. బై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.